హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. చిన్న షార్ట్ అండ్ క్యూట్ వీడియో అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లెంత్ ఉండదు. ఒక 2-3 అప్డేట్లు అండ్ నా వర్షన్ ఏంటి అనేది అండ్ హౌస్లో జరిగిన వర్షన్ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బిగ్ బాస్ సీజన్ 9 హిట్ చేయాలని బిగ్ బాస్ వాళ్ళు ఎలాగ అనుకున్నారు కాబట్టి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూనే ఉన్నారు సినిమాలో లాగా. కాబట్టి 10 ఎయిట్స్ ఓనర్ అయ్యారు, ఓనర్స్ 10 ఎయిట్స్ అయ్యారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి బాగా క్యూరియాసిటీ తెచ్చారు. తక్కువ ప్రమోషన్తోనైనా ఎక్కువ రేటింగ్ తెస్తున్నారు. వీక్ పెరుగుతూనే ఉంది కాబట్టి. బట్ ఈ వారం కొంచెం ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్, ఆడియన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కామనర్స్లో టాప్ 15లో ఎవరైతే ఉన్నారో అందులో ఒక 6గురిని ఫస్ట్ హౌస్లోకి పంపించడం జరిగింది గ్రాండ్ లంచ్ రోజే. అండ్ ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ ఒక 4గురిని తీసుకొచ్చారు హౌస్లోకి. షాకిబ్ని, నాగప్రశాంత్ని, దివ్య నిఖితని, మన అనుషా రత్నం గారిని. సో ఈ నలుగురిలో హౌస్లో ఉండబోతున్నారనమాట. అంటే ఎంతమంది ఉంటున్నారు ఏంటి అనేది గురించి చెప్తాను. నేను ఇప్పుడు ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళారు. జనరల్గా ఇక్కడ 2 ప్రాసెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు హౌస్లో ఒకరుంటారా ఇద్దరు ఉంటారంటే మొన్నటి వరకు కూడా ఒకరే ఉంటారని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ ఉందని ఆల్రెడీ హౌస్లో కొన్ని మన హరీష్ గారు అన్నారు కదా, మళ్ళీ అదే వచ్చేసింది. అంటే ఆయన వీడియోలు చూసి అలా అయిపోయాం. మేమేం లత్కోర్ అనాలని కాదు, కొందరు అట్లాంటి లత్కోర్ గేమే ఆడుతున్నారు కాబట్టి. ఇప్పుడు జనరల్గా ఎవరైతే బోరింగ్ గేమ్ ఆడుతున్నారు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని ఒక ఇద్దరిని వీళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదురా నాయన, వీళ్ళ అసలు ఏంటి అగ్ని పరీక్షలో చూపించిన ఫైర్ వేరు, ఇక్కడ చూపించిన ఫైర్ వేరు, ఆ గట్స్ వేరు, ఆ లెవెల్ వేరు, ఆ ట్విస్ట్ వేరు, అది ఇది అనుకుని ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటాం కదా. కానీ నాకేమనిపిస్తుంది అంటే ప్రియా నుంచి పవన్ని ఎలిమినేట్ చేయాలనిపిస్తుంది. బట్ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళు హౌస్లోకి వచ్చారు. మనం ప్రోమో చూసుకున్నట్లయితే శ్రీజాకి మంచి స్టంట్ పడింది, పాపం అనిపించింది. శ్రీజ స్టాండ్ తీసుకునేది కరెక్టే, శ్రీజ ఉండేది కరెక్టే. నేను నా ఏకాభిప్రాయం చెప్తున్నాను. సో మనీ అనుషా రత్నం గారేమో నిన్నే రీప్లేస్ చేస్తాను స్వాప్ చేయమంటే అన్నారు, మాట్లాడారు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. సో ఫస్ట్ అంటే మనం అనుకున్న 2 పాయింట్స్ అయితే ముందు పెట్టేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఓట్ అప్పీల్ గురించి అనమాట. సో అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇద్దరు కూర్చొని ఉంటారు. వచ్చిన 4 అందరూ ఓట్ అప్పీల్ చేసుకుంటారు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఏంటి, ఏం గేమ్స్ ఆడతారు, ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకుంటారు. ఓట్ అప్పీల్ చేసుకుంటే సెలబ్రిటీస్ అందరు డిస్కషన్ చేసుకొని వాళ్ళు వేసిన ఓట్ల దాని ప్రకారం డెసిషన్ తీసుకొని ఉంచుతారనేది ఒకటి ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 4 ఓట్ అప్పీల్ చేసుకున్న తర్వాత ఫిజికల్ టాస్క్లు అవి పెట్టేసిన తర్వాత ఎవరి ఇంప్రెషన్ ఏంటి అని చెప్పేసి లెటర్లలో చిట్టీలలో కానీ రాసి, అంటే ఒకవేళ బిగ్ బాస్కి వీళ్ళే కావాలని అనుకుంటే ఒకవేళ వాళ్ళు దాన్ని ఎటైనా మలుచుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెప్పచ్చు అనమాట. వీకెండ్లో ఎలాగ ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హై ఉంది కాబట్టి ఒక ఇద్దరిని బయటికి తీసి ఒక ఇద్దరిని లోపలికి తోసేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అందులో ఉండే ఛాన్సెస్ ఉంది. హైలీ ఛాన్సెస్ వచ్చేసి నాగప్రశాంత్ ఒకరు, దివ్య నిఖిత గారు ఒకరు. షాకిబ్ ఎందుకు కాదంటే షాకిబ్ని కూడా పంపించవచ్చు. బట్ కొంచెం ఆయనకున్నంత ఏంటి మంచిగానే ఆడతాడు. మేబీ ఆయన అవ్వచ్చు, ఈయన అవ్వచ్చు, ఇద్దరిట్లో ఎవరో ఒకరు. బట్ అమ్మాయిలలో మాత్రం ఖచ్చితంగా దివ్య నిఖిత గారే వెళ్తారు. ఎందుకంటే అనుషా రత్నం గారికి ఏదో డిస్క్ ప్రాబ్లం ఉందని ఏదో ఎక్కడో చెప్పారంట. ఆవిడ ఫిజికల్ టాస్క్లు సరిగ్గా ఆడలేదు. మేబీ మైండ్ గేమ్స్ లేదంటే వాగ్వాదాలు చేసి ఏమైనా ఉంటే తను చేయగలుగుతుంది అంటున్నారు. మెయిన్లీ పోనీ ఇద్దరు అదే. సో ఇందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సండే రోజు ఇద్దరు అవుట్ అయితే ఇద్దరు ఇన్ అవుతారు. సో కాబట్టి ఇద్దరు బయటకు వచ్చేసి ఇద్దరు లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. పైగా లోపలికి వెళ్ళినాక కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ ఇప్పుడున్న కామనర్స్ ఎందుకంటే చాలామంది నెగిటివిటీకి అయిపోయారు బాగా. వాళ్ళ నోటి మాట బాలేక, బిహేవియర్ బాలేక. మేబీ వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆట గేమ్ని ఏమైనా మార్చొచ్చేమో వీళ్ళు ఇచ్చే హింట్ల ప్రకారం, లేదంటే వీళ్ళు మాట్లాడే విధానం ప్రకారం. మేబీ ఇప్పుడు ఎవరైతే ఇద్దరు వెళ్తారో వాళ్ళు ఒక గ్రూప్గా, కామనర్స్ అందరూ ఒక గ్రూప్గా, సెలబ్రిటీలు అందరూ ఒక గ్రూప్గా డివైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత మళ్ళీ మన మెయిన్ సెలబ్రిటీలు వైల్డ్ కార్డులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు కామెంట్ చేయండి, ఈ 4గురిలో వెళ్ళే ఇద్దరు ఎవరు, పోయే ఇద్దరు ఎవరు ఇంటికి అనేది. అండ్ దట్టు ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరిద్దరు అయిపోతారో, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారో ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.